ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి భారతీయుడు 2 గురించి అయితే మీకు చెప్పబోతున్నా. ఫుల్ స్టోరీ ఇది శంకర్ గారే డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే మీకు చెప్పబోతున్నా. ఆయన ఏంటంటే ఈ సినిమా వచ్చి 25 years అవుతుంది కదా, ఇప్పుడు సీక్వెల్ ఎందుకు తీశారని చెప్పేసి నన్ను అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మేము అప్పుడు తీసిన దానికి మొత్తం అయిపోయింది, మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో భారతీయుడు సినిమాలోనే మొత్తం చెప్పేశాం. సో ఆ తర్వాత కూడా ప్రపంచంలో ఏదన్నా మారుతుంది అనుకుంటే ఏం మారలేదు, ఇంకా కరప్షన్ అనేది ఎక్కువ మారింది. ఇంకా మారడం వల్ల మాకు స్టోరీ అనేది దొరికింది కాబట్టి మేము ఇప్పుడు స్టోరీ తీస్తున్నాం. సో దీనికి భారతీయుడు 2లోనే ఎక్కువ డిస్టెన్స్ అనేది ఎక్కువ వచ్చింది, మూవీ లెంత్. సో అందువల్ల ఏం చేసాం, భారతీయుడు 3 కూడా తీస్తున్నాం అని చెప్పేసి అని వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. 3 గంటల 45 నిమిషాలు స్టోరీ వస్తే ఇప్పుడు మనకి ప్రజెంట్ వస్తున్న భారతీయుడు 2 వచ్చేసరికి 3 గంటల 4 నిమిషాలు మాత్రమే మనకు స్టోరీ అయితే వస్తుంది. మిగతాది నెక్స్ట్ పార్ట్లో అయితే చూసుకోవచ్చు మనం కంప్లీట్గా. ఇప్పుడు మనకి అన్ని రాష్ట్రాల్లో ఉన్న కరప్షన్ అనేది మనకి ఈ మూవీలో అయితే చూపిస్తున్నారు. ఏపీ, అలాగే తెలంగాణ, చెన్నై, ఒడిశా అన్ని రాష్ట్రాల్లో ఉన్న కరప్షన్ అనేది ఎంత పెరిగింది, దానివల్ల భారతీయుడిని ఎంత మిస్ అవుతున్నారు అనే దాని పాయింట్ మీదే మనకి కంప్లీట్గా ఈ స్టోరీని అయితే తీయడానికి శంకర్ గారు అయితే ప్లాన్ చేసుకొని తీస్తున్నారు. సో ఇదే మనకి కంప్లీట్గా స్టోరీ అయితే ఉండబోతుందని చెప్పేసి అని శంకర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఇందులో మనకి యాడ్ అవుతాయి అని చెప్పేసి అని అన్నారు. అంటే ఆయన తప్పించుకున్న విధానం కానీ, తన కొడుకు చనిపోయాడా లేదా అనే దాని గురించి కానీ ఏదన్నా కానీ మనకి ఈ మూవీలు అనేది చూపించడానికైతే ట్రై చేస్తామని చెప్పేసి అని శంకర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. నేనైతే రీగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను. ఆల్సో గేమ్ చేంజర్ గురించి కూడా అయితే వెయిట్ చేస్తున్నాను. నాకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే, మనకి ఇందులో కమల్ హాసన్ గారి ఎంట్రీ దాదాపు ఒక ½ an hour మాత్రం డిలే అయ్యేలాగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ప్రజెంట్ ఉన్న కరప్షన్ గురించి చూపించాలి, దాని గురించి డీటెయిల్గా సెంటిమెంట్ లాగా తీసుకెళ్ళిపోవాలి. సో మన దీంట్లో సిద్ధార్థ గారు ఫేస్ చేస్తున్న టఫ్ సిచ్యువేషన్స్ ఏంటి, తను అనుకున్నది ఏంది, ఇక్కడ జరుగుతుంది ఏంది అనేది మొత్తం ఆయన కన్ఫ్యూజ్గా అయిన తర్వాత భారతీయుడు గురించి మనకి కమ్బ్యాక్ భారతీయుడు అని చెప్పేసి నా హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేసిన తర్వాతే కమల్ హాసన్ గారు వచ్చేందుకైతే అవకాశం ఉందని చెప్పేసి నేను 100% అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ద నెక్స్ట్ వీడియో.